అర్జున్ ప్రసాద్ని యామిని భర్త రవి ఫ్రెండ్ అని కూడా చూడకుండా నాకు అన్యాయం చేశావురా. ఇన్నాళ్ళు గౌతమ్ ఒక్కడే అన్యాయం చేశాడు అనుకున్నాను, కానీ వారసుడు వస్తున్నాడు అని నా బిడ్డని పెళ్లి పీటల పైన వదిలేసిన నీ కొడుకుని నువ్వు ఒక్క మాట కూడా అనకుండా వదిలేశావు. అసలు నీకు సిగ్గుందారా? నిన్ను చూస్తుంటే నాకు చాలా అసహ్యంగా ఉంది. వాడు మాకు ఎలాగూ అన్యాయం చేశాడు, నీకైనా మాకు న్యాయం చేయాలి అనిపించలేదా? కాస్తైనా క్షమాపణ అడగాలని కూడా అనిపించలేదా అని రవి నిలదీస్తూ ఉంటే అర్జున్ బాధగా కళ్ళు మూసుకుంటాడు. ఇన్నాళ్ళు నా కూతుర్ది నా భార్యది తప్పనే తిడుతూ వచ్చానే తప్ప మిమ్మల్ని పల్లెత్తు మాట అనలేదు. కానీ ఈరోజు మీరు చేసిందేంట్రా? మళ్ళీ నా కూతుర్ని పెళ్లిపీటల మీద వదిలేశారు. క్షమాపణ చెప్పలేదు, దాని పరిస్థితి ఏంటో కూడా చూడలేదు. వారసుడు వస్తున్నాడని సంబరాలు చేసుకుంటూ వచ్చేశారు. మీకు అసలు మానవత్వం అనేదే లేదు. చి, మిమ్మల్ని చూస్తుంటే చాలా అసహ్యంగా ఉంది. ఒళ్ళంతా జల్దరిస్తుంది. నా బిడ్డకి న్యాయం జరిగే వరకు అహల్యని ముట్టుకోనని వాడు ప్రమాణం చేశాడు. వాడు మాట మీద నిలబడ్డా? అసలు ఏ తప్పు లేని ఆ బిడ్డపై కూడా కోపం వస్తుంది. ఈ మానవత్వం లేని మనుషుల మధ్యలో ఆ బిడ్డ పెరగాల్సినందుకు ఆ బిడ్డపై నాకు జాలిగా ఉందిరా అని అంటూ పద యామిని వెళ్ళిపోదాం అని అంటూ ఉంటాడు రవి. అప్పుడు యామిని, ఈరోజు తప్పించుకున్నారు, కానీ నా నుంచి మీరు ఎలా తప్పించుకుంటారో నేను చూస్తా. దిన గండంలా చేస్తా మీ బ్రతుకు అని అంటూ కోపంగా వెళ్ళిపోతారు రవి యామిని. అర్జున్ బాధపడుతూ ఉంటాడు. గౌతమ్ కూడా బాధపడుతూ ఉండగా అహల్య మళ్ళీ యామిని ఏం చేస్తుందా అని టెన్షన్ పడుతూ ఉండగా భానుమతి, చూసారా నా బాధ మీకు ఇప్పుడు అర్థమైందా? వాడు బయటికి రాకముందే మనల్ని ఎన్ని చిత్రవద్దలు గురి చేస్తున్నాడో చూసారా? ఇప్పటికైనా మీకు అర్థమైందా అని యామిని అందరినీ నిలదీస్తూ ఉండగా గౌతమ్ అహల్యని తీసుకొని ఏం కాదు పదండి అంటూ పైకి తీసుకెళ్ళిపోతాడు. యామిని మండిపడుతూ ఉంటుంది. ఇక బుల్లబ్బాయి గౌతమ్ చేసిన అవమానం తట్టుకోలేక మందు తాగుతూ ఉంటాడు. అసిస్టెంట్, ఆ గౌతమ్ గాడు నిన్ను ఎంత మోసం చేశాడన్నా, మీ అహల్యనే పెళ్లి చేసుకొని ఒక బిడ్డకి కూడా తల్లి చేశాడు. అసలు మనల్ని గుర్తుపట్టి ఉండమన్నప్పుడే ఏదో పెద్ద ట్విస్ట్ ఇస్తాడని మనం ఊహించలేకపోయాం. ఇక అహల్యని వదిలిపెట్టన్నా, నీకు గంతకు దక్క బొంత లాంటి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో, నీకోసం అమ్మాయిలని కూడా సెలెక్ట్ చేశాను అంటూ ఫొటోస్ చూపెట్టబోతూ ఉండగా చేతిలో ఉన్న బీర్ బాటిల్ని పగలగొట్టి ఆ అసిస్టెంట్ మెడలో గుచ్చబోతూ ఉంటాడు బుల్లబ్బాయి. నేను రాముల్ లాంటి వాడిని, ఒకే పత్ని నాకు అహల్యే భార్య. గౌతమ్ గారిని చంపేస్తా, అవసరమైతే అహల్య కడుపులోని బిడ్డని కూడా చంపేస్తా అని అంటూ ఉంటాడు బుల్లబ్బాయి. అన్నా, నువ్వు రాముని కావు, రావణాసురుడివి. సీతమ్మకి పెళ్ళైనప్పుడు రావణాసురుడు ఎత్తుకుపోయినట్టు పెళ్ళై ఒక బిడ్డకి తల్లి కాబోతున్న అహల్యని కోరుకుంటున్నావు నువ్వు అని అంటుండగా, ఏదేమైనా అహల్య నాది. ఇన్నాళ్ళు నాలో కమీడియన్ని చూశారు, ఇప్పుడు విలన్ని చూస్తారు అంటూ కోపంగా పండ్లు కొరుకుతూ ఉంటాడు బుల్లబ్బాయి. మరోవైపు తెల్లవారగానే అహల్య కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి రూమ్ని చక్కగా అందంగా ప్రెగ్నెంట్ లేడీ ఆహ్లాదంగా సంతోషంగా ఉండే విధంగా డెకరేట్ చేస్తాడు గౌతమ్. బెడ్రూమ్ నిండా చిన్నపిల్లల ఫొటోస్, బెలూన్స్, టెడ్డీ బేర్స్ అన్నితో డెకరేట్ చేస్తాడు గౌతమ్. ఇక అహల్య కళ్ళు తెరిచి చూసేసరికి ఆనందపడుతూ, ఏంటి గౌతమ్ గారిది అని అప్పుడే గుడ్ మార్నింగ్ చెప్తూ కాఫీ కప్తో ఎదురొచ్చిన గౌతమ్ని అడుగుతూ ఉంటుంది అహల్య. మీకు ఎలా అనిపించింది అని అనగానే కాస్త సర్ప్రైజ్గా హ్యాపీగా అనిపించింది అని అంటూ ఉంటుంది అహల్య. మీరు అలా హ్యాపీగా ఫీల్ అవ్వాలని ఇలా చేశా. ఇన్నాళ్ళు మీరు ప్రెగ్నెంట్ అని ఎవరికీ తెలీదు కాబట్టి చేయలేకపోయా. ఇప్పుడు మీరు ప్రెగ్నెంట్ అని అందరికీ తెలుసు కాబట్టి ఇక ఏది చేసినా ఓపెన్గా చేస్తా. ఇక గౌతమ్ మీరు ఏది అడిగినా తెచ్చిస్తాడు. మీరు ఏది తినాలనుకున్నా, కావాలి అనుకున్నా చిటిక వేసి చెప్పండి, అన్నీ మీ కళ్ళ ముందు పెట్టేస్తాడు. గౌతమ్ మీ సదా మీ సేవలో
అని డ్రామాటిక్గా చెప్తూ ఉంటాడు గౌతమ్. ఒక్కసారిగా గౌతమ్ని చూసి అతిథిని గుర్తు తెచ్చుకున్న అహల్య అది అతిథి అని అంటూ ఉండగా తొందరగా కాఫీ తాగండి అని అందిస్తూ ఉంటాడు గౌతమ్. అది కాదండి అంటుండగా కాఫీ కప్ చేతికి అందించి మీరు క్షేమంగా మళ్ళీ నా దగ్గరికి వస్తే నేను గుడికి తీసుకెళ్తానని మొక్కుకున్నానండి, టైం లేదు పదండి అంటుండగా అతిథి ఎలా ఉందో ఒక్కసారి అని అంటూ ఉంటుంది అహల్య. తొందరగా పదండి, టైం లేదు, కాఫీ తాగిపోండి, చల్లారితే బాగోదు అని అంటూ తొందర పెడుతూ అహల్య మాట్లాడకుండా చేస్తాడు గౌతమ్. అసలు అతిథి ఎలా ఉందో ఒకసారి వెళ్ళి చూసొద్దామని చెప్పబోతుంటే నన్ను మాట్లాడనివ్వరేంటినా అని అనుకుంటూనే కాఫీ తాగేస్తుంది అహల్య. ఇక కింద అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటాడు గౌతమ్ అహల్య టిఫిన్ చేయడం కోసం. ఇదంతా చూస్తున్న భానుమతి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. చేతితో వాటర్ బాటిల్తో నిలబడుతుంది. ఏంటే నువ్వు నా వారసుని మోస్తావా? ఈ రోజుతో నీ కడుపులో ఉన్న పిండం పేలిపోవడం ఖాయం అని భానుమతి అనుకుంటూ ఉంటుంది. ఇక అహల్య గారెక్కడా అని అడుగుతుండగా ఆరేసిన బట్టలు తీసుకురావడానికి వెళ్ళారు అని అంటూ ఉంటుంది రాజు. అవునా, ఆ పనులన్నీ మనం చేయాలి కదా అంటుండగా చెప్తే వినట్లేదు బాబు అంటుంటాడు రాజు. అప్పుడు మెట్ల దగ్గరికి వచ్చి అహల్య అని అరవగానే అహల్య తొంగి చూస్తుంది. మీకు చెప్పాను కదా ఆ పనులు చెయ్యకండి అని, తొందరగా వచ్చేయండి అనగానే 5 minutes వస్తున్నాను అంటుంది అహల్య. టిఫిన్లో ఏం లోపం లేదు కదా అని అడుగుతుండగా బాబు మీకే కాదు నాకు కూడా మేనల్లుడు అవుతాడు అని రాజు సీక్రెట్గా చెప్తుంటాడు. నవ్వేస్తాడు గౌతమ్. మరోవైపు పిచ్చిదాంట్ల రూమ్లో కూర్చున్న అతిథిని బయటికి రమ్మని రవి, యామిని, నందు, శ్రావ్య అడుగుతూ ఉంటారు. నిన్నటి నుంచి ఏమీ తినలేదు తల్లి, నువ్వు నీరసించిపోతావు అని రవి కూడా బాధపడుతూ ఉంటాడు. అప్పుడే అంజలి వచ్చి అతిథి నువ్వు బయటికి రా అని అంటూ ఉండగా నేను బయటికి రాను, నేనెవరిని నమ్మను అని అంటూ ఉంటుంది అతిథి. నన్ను గౌతమ్ మోసం చేశాడు, నేను ఎవరి కోసం బతకాలి, నా బ్రతికే వేస్ట్ అని అంటూ ఉండగా నిన్ను గౌతమ్ మోసం చేస్తే నీ కెరియర్ నీ భవిష్యత్తు ఏమవ్వాలి? బాధ్యతున్న డాక్టర్ ఇలా మాట్లాడొచ్చా అని అంటూ ఉండగా గౌతమ్ లేకపోతే నాకు ఏ కెరియర్ ఏ భవిష్యత్తు అవసరం లేదు అని అతిథి అంటూ ఉండగా ఇంకా నచ్చజెప్పాలని ట్రై చేస్తున్న అంజలి గౌతమ్ నిన్ను మోసం చేస్తే నువ్వు చేసేదేంటి? నేను నీ ఫ్రెండ్నని, నీకే కష్టం కలిగినా నేనే తీర్చాలని, నన్ను నువ్వు చూసుకుంటానని, నిన్ను నేను చూసుకుంటానని మనం చేసుకున్న ప్రమాణాలు ఏమయ్యాయి? నన్ను వదిలిపెడతావా? ఈ ఫ్రెండ్కి వాల్యూ లేదా? మరి నువ్వు చేసేదేంటి అని అంజలి నిలదీస్తుండగా వచ్చి డోర్ తీసి అతిథి అంజలిని పట్టుకొని బోరున ఏడ్చేస్తుంది. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని అంటుండగా గౌతమ్ చేసింది తప్పే, కానీ దేవుడు చూసుకుంటాడు, మనం హాస్పిటల్కి వెళ్దాం, హాస్పిటల్ చూసుకుంటానని నాకు మాటిచ్చావు అని అంజలి అంటూ ఉండగా నేను ఎక్కడికి రాను అని అంటూ ఉంటుంది అతిథి. యామిని కూడా అతిథిని పట్టుకొని బోరున ఏడ్చేస్తుంది. లేదు, నువ్వు నాతో వస్తానని చెప్పావు, ఆంటీ వెళ్ళి రెడీ చేసి తీసుకురండి అనగానే యామిని అతిథిని తీసుకెళ్తుంది. రవి 2 చేతులెత్తి అంజలికి దండం పెట్టగా అయ్యో అంకుల్ తను నా ఫ్రెండ్, దాన్ని మార్చేలా నేను చేస్తాను అని అంటూ ఉంటుంది అంజలి. అతిథి నార్మల్ అవ్వడానికి అంజలి హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఇక బట్టలు మడతేసి కిందికి బట్టలని తీసుకొని దిగి వస్తూ ఉంటుంది అహల్య మెట్లు దిగుతూ ఉండగా ఎవరూ చూడకుండా మెట్లపై వాటర్ పోస్తుంది భానుమతి. అహల్యని ఎవరు కాపాడతారు? గౌతమ్ పట్టుకుంటాడా? భానుమతిని మళ్ళీ గౌతమ్ తిడతాడా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.